వెల్కమ్ బ్యాక్. ఇక గుజరాత్ ఓటర్లు ఎవరిపై ఉన్నారు, ఎవరిపై మక్కు చూపారు, ఎవరు గెలుపు ఓటమి అనేది మన ఎగ్జిట్ పోల్స్ త్వరలో రాబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా మన ప్రతినిధి ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఇస్మాయిల్ గారు, రైట్, గుజరాత్ ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటి చెప్పండి సార్. థ్యాంక్ యూ రాజేష్. దేశ రాజకీయాలని ఆసక్తిగా గమనిస్తున్నటువంటి గుజరాత్ ఎన్నికల అంకం మరికొద్దిసేపట్లో ముగియనుంది. ఇంకో మరో గంటల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిస్తున్న నేపథ్యం లోపల మొత్తం నికార్సైనటువంటి వార్తలు, నిబద్ధత కలిగినటువంటి సైన్యం కలిగినటువంటి హెచ్ఎంటీవీ పూర్తి స్థాయి ప్రజల పక్షం వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు పూర్తి వివరాలు అందించాలి, అది కూడా పూర్తి స్థాయిలో నిజాలు అందించాలి, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతో గడిచిన వారం రోజులుగా మొత్తం గుజరాత్ యుద్ధాన్ని హెచ్ఎంటీవీ నెత్తినేసుకొని ప్రజల పక్షాన పూర్తి స్థాయి ప్రజలకు వార్తలు అందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. వార్తల్లో నిజాలు చూపించడం, నికార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలబడాలనే ఒక ఆకాంక్షతోని మన సైన్యం అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పటి వరకు గడిచిన 3 రోజులుగా పూర్తి స్థాయిలో గుజరాత్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఓటింగ్ సరళికి సంబంధించిన అంశాలు, మొదటి దఫా పోలింగ్లో ప్రజలు ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించినారు, ఏ రకమైనటువంటి వాళ్ళ నాడి ఉన్నదనే అంశాలను ఎప్పటికప్పుడు చూపించినటువంటి మన హెచ్ఎంటీవీ ఇప్పుడు ఈరోజు ఇంకో మరో గంటలో ముగియనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి పారదర్శకతతో ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ వాస్తవ పరిస్థితులు అందించాలంటే ఒక దృఢ సంకల్పంతో టీం అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఒక్కసారి ఈ గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కనుక చూస్తే మొదటి దఫా ఎన్నికలు, మొన్న జరిగినటువంటి మొదటి దఫా ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో దఫా ఎన్నికలు ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 182 స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మొదటి దఫా ఎన్నికల్లో 89 స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరిగిపోయింది. ఈ 89 స్థానాలకు సంబంధించి 66.75% ఓటింగ్ నమోదైంది. ఈరోజు జరుగుతున్నటువంటి 93 స్థానాలకు ఈరోజు మరి ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్లో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు 4 గంటల వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 50% పోలింగ్ అయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటివరకు గుజరాత్లో మన ప్రతినిధి మనకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం లెక్కలు తీసుకొని చూస్తే కనుక గతం కంటే కొంత భిన్నంగా ఈసారి వాతావరణం కనపడతా ఉంది. ఇస్మాయిల్ గారు, ఓటింగ్ సరళి చూస్తుంటే గతంలో కన్నా ఈసారి పెరిగిందా తగ్గిందా? గడిచిన ఎన్నికల్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్ను పరిశీలించి చూస్తే ఎక్కువ వ్యత్యాసం కనపడతా ఉంది. పోయినసారి ఇప్పటికే ఈ పోలింగ్ రెండో దఫలో పూర్తి స్థాయి పోలింగ్ అయ్యే లోపల అప్పటికి 71% మించి పోలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఇంకో గంట మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు 50% పోలింగ్ జరిగి ఉన్నది. అయితే పోయినసారి కంటే తగ్గే అవకాశం ఉందని మనకు కనపడతా ఉంది. గతానికి పోల్చి చూస్తే చాలామంది నిరాసక్తగా ఉన్నట్టుగా కనుక పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల శాతం నిరాసక్తగా కొంత కనిపించినట్టుగా మనకు కనపడతా ఉంది. రాజేష్, అంటే తగ్గడానికి కారణం ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకం ఉండడంతో ఈరోజు ఓటు శాతం తగ్గింది అనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి మనం? ఈసారి ఎన్నికలు మొత్తంగా దేశ రాజకీయాలన్నింటినీ కూడా కేంద్రీకృతమై గుజరాత్లో రాజకీయాలు నడిచాయని చెప్పొచ్చు. ఒక పక్క ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ 2 దశాబ్దాలకు పైగా గుజరాత్లో తన ప్రభావాన్ని చూపించినారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో తనకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి సందర్భం లోపల ఒక పక్క కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన తర్వాత అటు మోడీకి ఇటు రాహుల్ గాంధీకి ఇద్దరికి కూడా ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారిన సందర్భం లోపల వీరు ఈ 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడం కోసం, ప్రజల నుంచి ఆకర్షణ పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో తీవ్ర స్థాయిలో వీరి మధ్యన మాటల యుద్ధం నడిచింది. అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వచ్చాయి. కానీ ఓటర్లు వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించారు. ఈసారి ప్రధానంగా మోడీ చెప్పినటువంటి మాటలు, గతంలో వాళ్ళు అధికారం నుండి చేసినటువంటి పనులు, కాంగ్రెస్ పార్టీ 2 దశాబ్దాలుగా మేము అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పిన వాగ్దానాలు, ఈ రెండింటి మధ్య మన పటేదారులకు సంబంధించిన అంశం, పటేళ్ల అంశం కూడా కీలకంగా మారింది. ఈ పటేళ్లకు సంబంధించిన వాళ్ళు గతంలో ఎప్పుడైనా సరే అధికారంలోకి వస్తున్నటువంటి శక్తులకు అందుబాటులో ఉండి వాళ్ళ సహకారం అందించిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళు తమకు అధికారం కావాలి, తమ చేతిలో కూడా పెత్తనం ఉండాలి, మేము మా పల్లెకిలు మోసే బోయిల్లాగా కాకుండా. ఇస్మాయిల్ గారు, ఇప్పుడు ఈ గుజరాత్ ఎన్నికలు మన తెలుగు 2 రాష్ట్రాలపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది?
ఖచ్చితంగా రాజేష్, ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాల్లోనే ఒక మలుపు తిప్పనున్నటువంటి ఎన్నికలని చెప్పవచ్చు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఈ 3 ఏళ్లుగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలను కూడా చూసుకుంటే బీజేపీ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పక్షాలకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, తర్వాత అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కానివ్వండి సహకారం అందిస్తున్న తీరు కొంత రెండు రాజకీయ పక్షాలతో పాటు అటు బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కొంత కన్ఫ్యూజన్ ఈ మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో గనక గుజరాత్లో గనక గెలిచి తీరడం అనేది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని పోతా ఉంది. కానీ ఒకవేళ ఫలితాలు తారుమారైతే ఈ 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీపై ప్రభావం పడేటువంటి అవకాశం మాత్రం. ఇస్మాయిల్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒకవేళ గుజరాత్లో ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇటు బీజేపీ అదేవిధంగా టీడీపీ 2 మిత్రపక్షంగా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ ఓడిపోతే అక్కడ ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? డెఫినెట్గా మీరు అన్నట్టు రాజేష్ ఒక మంచి ప్రశ్న అడిగినారు మీరు. మనం ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో చూస్తున్నటువంటి క్రమం లోపల ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళిన సందర్భం లోపల మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే విడిపోయినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రగా కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భం లోపల అక్కడ జరిగే అభివృద్ధి పైన ఈ దేశంలో ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ అండదండలతోనే మరింత అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇటు భారతీయ జనతా పార్టీ అటు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీగా ఇచ్చిన సందర్భం లోపల ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కానివ్వండి, పోలవరానికి సంబంధించిన అంశం కానివ్వండి, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఈ అంశాలని కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే వీటి విషయంలో ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి కొంత గ్యాప్ కనపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందనేటువంటి ఒక భావన ఉన్నప్పటికీ గట్టిగా తేల్చుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలకు చూసిన తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకవేళ అక్కడ ఓటమిని చవి చూస్తే కొంచెం దిగొచ్చి ఇప్పుడున్నటువంటి మిత్రపక్షాలను కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేయడమా, లేదు గెలిస్తే కనుక అనుకున్న పద్ధతిలో ముందుకు పోవడమా అనే ఒక నిర్ణయం అయితే జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇస్మాయిల్, మరొక విషయం చెప్పండి, మరి తెలంగాణలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే మనం చూస్తున్నాము తెలంగాణలో సొంతంగా ఎదగాలి, సొంతంగా అధికారం చేపట్టాలని చెప్పేసి బీజేపీ తాతాలాడుతుంది. మరి ఒకవేళ అక్కడ గుజరాత్లో బీజేపీ ఓడిపోతే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలాంటి పరిస్థితి? ఎందుకంటే మనం చూస్తున్నాం కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో కొంత కాంగ్రెస్ దూకుడు కూడా పెంచింది. ఇక త్వరలో రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ అక్కడ వస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణలో? రైట్, ఖచ్చితంగా తెలంగాణపై భారతీయ జనతా పార్టీ గుజరాత్ ఎన్నికల ప్రభావం ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావడం కోసం ఏం చేయాలనే ప్రయత్నాల్లో చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అస్త్రాలను సంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ సర్కార్ పైన. కానీ ఈ సందర్భం లోపల గుజరాత్ ఎన్నికలు కనుక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఈ రాజకీయ సమీకరణాలు అటు భారతీయ జనతా పార్టీకి గతంలో ఉన్నటువంటి సంబంధాలు చూసుకుంటే కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఒక అవకాశం కలిసి వస్తే కనుక ఈ రాష్ట్రంలో పాగా వేయాలంటే ఒక దృఢ సంకల్పంతో ఉన్నది. ఇప్పటికే వాళ్ళు ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుజరాత్ ఎన్నికల్లో కనుక భారతీయ జనతా పార్టీ ఓటమిని చవి చూసి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవా నడవడం కాదు, కేవలం తెలంగాణకు మాత్రమే కాదు ఈ దేశ రాజకీయాల్లోనే ఒక ముఖ చిత్రం మారేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇస్మాయిల్, ఇదే విషయం కాకపోతే ఇంకోటి, ఈ రోజు గుజరాత్ ఎన్నికలు ఏదైతుందో ఈ గుజరాత్ ఎన్నికల్లో ఈ దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? అదే దీనికి మార్గదర్శకాలని చెప్పొచ్చా? ఖచ్చితంగా రాజేష్, ఖచ్చితంగా మనం ఇవాళ ఈ జరుగుతున్నటువంటి గుజరాత్ ఎన్నికలను మనమే కాదు మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దేశ రాజకీయాలన్నీ కూడా ఈ గుజరాత్ ఎన్నికల వైపు చూస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్కి సంబంధించి ఒక 2 దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి ఉన్నది. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కూడా అక్కడ ఎక్కువ సందర్భాల్లో ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని హ్యాట్రిక్ కూడా సాధించినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని చూసుకొని ఒక గుజరాత్ రాష్ట్రాన్ని మోడల్గా చూపించి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని
దేశంలో చేసి చూపిస్తానని ఒక మాట కూడా మోదీ ఎన్నికల సమయంలో చెప్పడం, మోదీకి ఉన్నటువంటి పరిపాలన దక్షత ఈ దేశానికి ఉపయోగపడుతుందని ప్రజలు కూడా భావించడం అనేటువంటి అంశాలు గతంలో కొంత వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలను చూస్తే కనుక మనకు తెలుస్తుంది. కానీ ఇవాళ ఒకవేళ గుజరాత్లో భారతీయ జనతా పార్టీ కనుక చేదు అనుభవం ఎదురైతే కనుక ఖచ్చితంగా ఈ అధికారంలో ఎక్కువ కాలం ఉండి ఇవాళ దేశంలో రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా శాసిస్తున్నటువంటి పరిస్థితి, ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఏమాత్రం కూడా ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని తన వైపు తిప్పుకోలేకపోయారని ఒక అపవాదత మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని వేరుగా చేసుకొని ఇవాళ యువనేతగా వస్తున్నటువంటి రాహుల్ గాంధీ, అంటే నిన్నటిదాకా సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ చేతికి పగ్గాలు అందిన తర్వాత తనదైన ముద్రను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది, తనదైన పందాను చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమం లోపల గుజరాత్ ఎన్నికల్లో ప్రజల మనసును గెలుచుకొని అక్కడ అత్యధిక స్థానాలు సాధించడం ద్వారా గుజరాత్ ఎన్నికలని గెలవడం అవకాశం అయితే ఉంది. రాజేష్, ఇస్మాయిల్, ఒక విషయం చెప్పండి. మనం చూస్తున్నాం కదా, వారం రోజుల కింద కొన్ని సర్వేలు చూస్తే కూడా రోజు రోజుకు కాంగ్రెస్ కు ఒక సర్వేలు ఫలితాలు పెరుగుతూ వస్తుంది. అంటే ఎందుకు కారణం ఏమి ఉండొచ్చు? ఇవాళ ప్రధానంగా ఒక 3 అంశాలని మనం ఇక్కడ పరిశీలించి చూడాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా జాతీయ స్థాయి మీడియా ఛానళ్ళు, తర్వాత రాజకీయ పార్టీలో తలపండిన వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలని మనం కొంత పరిగణలోకి తీసుకొని చూసుకుంటే కనుక మొత్తం ఈ గుజరాత్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు, సెమీ అర్బన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్ల మనోగతం వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వేరుగా ఉండేటటువంటి క్రమం లోపల మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కొంత నష్టం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉందనేటటువంటి విశ్లేషణలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే దాన్ని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానివ్వండి, దాన్ని ముందుకు నడిపించడం కోసం పనిచేస్తున్నటువంటి యంత్రాంగం కానివ్వండి, పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ పట్టణ ప్రాంతాలకు సెమీ అర్బన్లో ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇవాళ పటేళ్లకు సంబంధించి, పట్టేదారులకు సంబంధించిన అంశం కూడా చాలా కీలకంగా మారడం, వాళ్ళలో కూడా ఒక చైతన్యం వచ్చిందనేటువంటి భావన ప్రజల్లో కల్పించి వాళ్ళ నాయకత్వంలో కూడా కొంతమంది ఎన్నికల్లోకి రావడం, ఈ 2-3 అంశాలకు సంబంధించిన చుట్టూ రాజకీయాలు తిరిగాయి. ఇదే క్రమం లోపల ఆసక్తికరంగా కొన్ని పరిణామాలు జరిగినాయి, వాటిని మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే, ఒకటి, మోడీ తన మనోనిబ్బరాన్ని కోల్పోయారా, తను ఓటమిని అంగీకరిస్తున్నటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారా అన్న కొంత అసహనం వ్యక్తం చేస్తున్న ఒక అంశం కూడా ఖచ్చితంగా ఓటర్ల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భం లోపల ఇటు పట్టేదారులను వీళ్ళని తీసుకొని నడవడంలో కాంగ్రెస్ పార్టీ కొంత లాభపడింది అనేటటువంటి విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. కానీ ఓటర్ల మనోగతం మాత్రం గతంలో జరిగినటువంటి అభివృద్ధి, తర్వాత ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే ఏం జరగబోతుంది అనేటటువంటి ఆలోచనలతో స్పష్టంగా ఓటర్ ఉన్నట్టుగా మాత్రం మనకు కనబడతా ఉంది. కానీ ఓటింగ్ శాతం తగ్గిన రీతిని చూస్తుంటే కనుక ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ సేమ్ టైం ఇక్కడ తగ్గినటువంటి ఓటర్లు ఎవరికి నష్టం చేస్తారు, ఈ తగ్గినటువంటి ఓటింగ్ ఎవరికి లాభపడుతుంది అనేటువంటి కూడా మనం ఆసక్తిగా గమనించాల్సిన అవసరం. ఇస్మాయిల్, ఒక విషయం చెప్పండి. ఈరోజు గుజరాత్లో అంటే ఈరోజు ఏదైతే నోట్ల రద్దు కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ కావచ్చు, ఈ 2 దానివల్లనే ఈరోజు కొంత బీజేపీ వ్యతిరేకత ఉందనుకోవాలా, లేక ఈరోజు రాహుల్ గాంధీ చరిస్మా చూసి ఇటువైపు ప్రజలు మొగ్గు చూపారనుకోవాలా? రైట్, ఖచ్చితంగా ఇక్కడ ఈ అంశం చాలా ప్రధానమైనటువంటి అంశం. జిఎస్టీ, నోట్ల రద్దు, తర్వాత అత్యధిక కాలం అక్కడ పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి, ఈ 3 అంశాలు భారతీయ జనతా పార్టీకి కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. వీటన్నిటిని అధిగమిస్తూ మళ్ళీ కొత్త హామీలు ఇస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడం కోసం ఆ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అది ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది ఖచ్చితంగా ఓటింగ్ తర్వాత ప్రజలకు సంబంధించిన తీర్పును బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. రాజేష్, థ్యాంక్ యూ అండి ఇస్మాయిల్ గారు. ఇక ఢిల్లీ నుంచి సిపిఐ నారాయణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నారాయణ గారు, చెప్పండి. చెప్పండి. ఈరోజు మనం ఈ గుజరాత్ ఎన్నికలు ఇక మరి కాసేపట్లో పోలింగ్ ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కొంత ఏదైతే రాహుల్ కాంగ్రెస్కు కొంత అనుకూలంగా వచ్చినట్లు అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి మనం? నెక్ టు నెక్ ఉంది. అర్బన్ ఏరియాస్ లో బీజేపీ కొంచెం అనుకూలంగా ఉంటే, రూరల్ ఏరియాస్ లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అయితే ఓవరాల్ గా గుజరాత్ అంటే మోడీ గారికి పుట్టినిల్లు, అది నా హక్కు అనుకుంటాడు, అది నా ప్రాపర్టీ అనుకుంటాడు. అలాంటి గుజరాత్లో ఈజీగా గెలవాల్సింది పోయి ఆయనే స్వయంగా వీధి వీధి సందు సందు ఆయనతో పాటు అమిత్ షా కలిసి తిరుగుతున్నారంటే అర్థం గుజరాత్ కూడా ఆయన కడగాలు పునాదులు పోగొట్టుకుని అర్థమవుతా ఉంది. దానికి కారణం ఒకటే, ఆయన జిఎస్టీ కానీ, డిమానిటైజేషన్ కానీ,
కొత్తగా వచ్చిన FRDI కానీ ఇవన్నీ కూడా సంపన్న వర్గాలకు అనుకూలం, పేద ప్రజానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఇవి. దీంతో పాటు మతోన్మాద చర్యలు, మైనారిటీల మీద, దళితుల మీద దాడులు, బీఫ్తో పేరుతో రకరకాల పేరుతోటి హింసించడం, ప్రశ్నించడాన్ని దేశద్రోహులుగా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైనటువంటి పాలన సాగించేటువంటి క్రమం చూసిన తర్వాత గుజరాత్ గుణపాఠం చేయడం తప్ప దేశం మొత్తానికి గుణపాఠం రాజు చెప్పే ఉద్దేశంతో గుజరాత్ ప్రజానీకం మోడీకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందుకని దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రధానమంత్రి హోదా అంతా ఉపయోగించి, అమిత్ షా దేశాధ్యక్ష పదవిని ఉపయోగించి, దాదాపు ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక వారం రోజులు వాయిదా వేయించి నోటిఫికేషన్ రానియకుండా ఆ వారం రోజుల్లోనే 32,000 కోట్ల రూపాయలు థైరాయిడ్ ఇచ్చి ఇది రాజ్యాంగంగా దుర్వినియోగం చేశారు, అధికార దుర్వినియోగం చేశారు. ప్రధానమంత్రి హోదాని మర్చిపోయి మరి వీధి నాయకుల్లాగా దిగజారినటువంటి పద్ధతుల్లో ఆయన ప్రచారం చేశారు. నీచమైన ప్రచారాలు కూడా చేశారు. వ్యక్తిగత స్కాండల్స్ పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయేతర పద్ధతుల్లో కూడా ఒక కొత్త అధ్యాయం తెరదించి దిగజారి పద్ధతుల్లో, బహుశా భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఇంత దిగజారిన పద్ధతుల్లో మోడీ గుజరాత్ వ్యవహరించిన తీరు కనపడదు. ఇదంతా చూసినప్పుడు రాజకీయంగా వాళ్ళు వైఫల్యం చెందినారు, నైతికంగా వైఫల్యం చెందినారు. దీన్ని బట్టి రిజల్ట్స్ కూడా నెక్స్ట్ ఉంది కాబట్టి రిటర్న్ రావచ్చు చెప్పలేము. ఎస్ నారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు గుజరాత్ గెలుపు ఎవరిది అనే దానిపై మనము చర్చ కొనసాగించాం. ఇక చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, ఇక అదేవిధంగా బండారు శ్రీనివాసరావు విశ్లేషకులు, వీళ్ళందరూ కూడా ఈరోజు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మీరు చెప్పండి దయాకర్ గారు, ఎట్లుంది ఈరోజు గుజరాత్లో? కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా, కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ హోరాహోరీ కాంగ్రెస్కి అనుకూలతను పెంచే దిశగానే ఉన్న పరిస్థితి ఉన్నది. అంటే ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి ఒక గల్లీ స్థాయికి దిగజారి చేసిన ప్రకటనలు కావచ్చు, తర్వాత సోమనాథ టెంపుల్ ప్రచారం నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ముస్లిం అప్పీజ్మెంట్, క్రిస్టియన్ అప్పీజ్మెంట్ అని చెప్పి పదే మాట్లాడుతూ వచ్చింది. అటు తర్వాత జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్చలు తీసుకొచ్చిండ్రు. పద్మావతి సినిమాకు సంబంధించి రాజ్పుతులను అప్పీజ్ చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. సౌరాష్ట్రలో వ్యవసాయదారుల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడానికి మరొక ప్రయత్నంగా చేసిండ్రు. మొత్తంగా ఈరోజు చిన్న మధ్య తరహా దిగువ శ్రేణి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పూర్తిగా కాంగ్రెస్ వెంట ఉండి ఈరోజు ఏ రకమైన స్ట్రాటజీ వర్కౌట్ చేసినా రేపు భవిష్యత్తులో ఈ 18వ తారీఖు నాడు మనకు బయటపడుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రధానమంత్రి గుజరాత్ అస్మిత పేరు మీద చేసిన దాన్ని అసలు రాజ్యాంగ వ్యతిరేకంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 29 రాష్ట్రాల యొక్క ప్రధానమంత్రి కాస్త నేను గుజరాతీయుణ్ణి మాత్రమే అని చెప్పుకోవడం అనేది కొంత అభ్యంతరకరమైన పరిస్థితి ఉన్నది. సరే, కౌంటర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఈరోజు బీహార్లో ఎన్నికలు జరిగితే తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోతాడు. ఏంది దాని పేరు, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోతాడు. పంజాబ్లో మాత్రం పట్టించుకోడు. ఓడిపోయే దగ్గర పట్టించుకోకుండా గెలిచే దగ్గర తనే ఛాంపియన్గా చెప్పుకునే ఒక ప్రక్రియ. బట్ ఈ 3.5 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఒక అంశం. దాంట్లో ప్రధానంగా మేము అక్కడ ఇచ్చిన రైతు వ్యతిరేకతనే మీకు కలిసి వచ్చిందంట. దాంతో పాటు చెప్పేది నేను వ్యవసాయ రుణమాఫీ, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్కు, యూత్కు మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని, మహిళా సాధికారతకు సంబంధించి రోజుకో ప్రశ్న పేరు మీద వేసిన ట్విట్టర్లో సమాధానాలకు వాళ్ళకి చెప్పలే, పిట్టల్లా పారిపోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు అవి క్షేత్రస్థాయిలో ఉండే అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో ఇవ్వడం అనేది ఒకటి కలిసి వచ్చిన అంశం. రెండవది ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోను ప్రకటించకుండా ఎందుకు మేనిఫెస్టోను ప్రకటించలేదు, మేము అభివృద్ధి చేసినాం 20 సంవత్సరాలని చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అది దొంగచాటుగా ఏదో బజార్లో వదిలేసినట్టుగా పుస్తకాలు పంచుకున్నారు తప్పితే మరొకటి కాదు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కంటే కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు గుజరాత్ ప్రజలు భవిష్యత్తులో చెప్తారనే ఒక ఆలోచన ఉంది. అసలు ఇంత స్థాయికి కాంగ్రెస్ పార్టీని తెచ్చింది ప్రజలే. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ప్రజలు ఎంతో ప్రేమించి మోడీని కాంగ్రెస్ కంటే భిన్నమైన అభివృద్ధి సంకేతాలను ఈ దేశానికి ఇస్తాడేమన్న ఆలోచనతో ఉన్న తర్వాత డిమానిటైజేషన్ కంటే జిఎస్టీ రెండు ఒకదాన్ని మించి ఒకటి నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం, ఇప్పటికి కూడా ప్రజలు కోలుకోలేని స్థితి రావడం అనేది అయితే అక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రొడక్టివ్ స్టేట్ అది, అన్నిటికంటే ఎక్కువ వ్యాపారవేత్తలు ఉన్న ప్రాంతం. వ్యాపారవేత్తల పార్టీ అనే పార్టీనే ఈరోజు ప్రజలు పక్కన పెట్టే స్థితి వచ్చిందనేది నాకు. సార్ మీరు చెప్పండి సార్. శ్రీనివాసరావు సార్, ఈరోజు గుజరాత్లో మనం చూస్తున్నాం, అంటే ఈరోజు గుజరాత్ ఎన్నికలు దేశ ప్రజలంతా కూడా అటువైపే చూస్తున్నారు.
ఈ ఎన్నికలు మనం ఎట్లా చూడాలంటే ఈ రోజు నిజంగా బీజేపీకి ఈ పరిస్థితి ఉందా, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంటారా గుజరాత్లో? మనం అలవాటు పడ్డదాన్ని దేనికంటే 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికలు వ్యవహారాలు ఇవన్నీ చూస్తూ వచ్చి ఇప్పుడు గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రాథమికమైన డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. అక్కడ గుజరాత్లో 2 జాతీయ పార్టీలు తలబడుతున్నాయి. ప్రాథమికమైనటువంటి ఇక్కడ మనం విశ్లేషణ చేసేటప్పుడు అక్కడ చూసినప్పుడు బీజేపీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మామూలుగా లేదు. ఏదో ఒక 5 ఏళ్ళు పరిపాలించి ఎలక్షన్లు పోవట్లేదు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజా బ్యాలెట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అవునన్నా కాదన్నా 1%, 0.5% ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంగును ముడిగట్టుకుని ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా ఇన్నాళ్ళు పరిపాలించిన తర్వాత. ఇక ఎంతో భయంకరమైన తప్పులు కాంగ్రెస్ చేస్తే తప్పితే ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినటువంటి ప్రాంతీయ పార్టీల ప్రచారాన్ని చూసిన తర్వాత, అక్కడ జాతీయ పార్టీ నాయకుల ప్రచారాన్ని చూసిన తర్వాత పెద్ద గీత ముందు చిన్న గీతలాగా ఇప్పుడు మనం వెలవెలా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మాట్లాడుకున్న మాటలు, చేసుకున్నటువంటి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ మామూలు చిన్న స్థాయిలో, దిగువ స్థాయిలో, తక్కువ స్థాయిలో జరగాలి. అక్కడ చాలా భారీ స్థాయిలో, దేశ స్థాయిలో జరగాల్సిన విధంగానే జరిగినాయి. 2 పెద్ద జాతీయ పార్టీలు తలపడ్డాయి. కాబట్టి అక్కడ మొట్టమొదటి ప్రధానంగా సరే రిజల్ట్స్ అంటే వస్తాయనుకోండి, ఒక 2 రోజులు అయితే అది పూర్తిగా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఇంతవరకు ఇంకా మొదలయ్యేంత వరకు కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అప్పటిదాకా ఈ జరిగిన ప్రచారం అది కాస్త ఏహ్యంగా, నీతి బాహ్యంగా, అసలు జరగకూడని విధంగా జరిగిందేమని మనకైతే అనిపిస్తోందండి. ఆ ఒక్కదాంట్లో వీళ్ళు జాతీయ పార్టీ నాయకులు కూడా ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసుకోలేదు. ఇవాళ చూడండి, ఇవాళ కూడా ఒకటి వచ్చింది, ఒక విమర్శ ఒక కాంగ్రెస్ నాయకుడు చేశాడు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ చేతిలో పప్పెట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం చేతిలోని అనగానే ఇంకొక కామెంట్ చేశారు. నేను అనేది ఏంటంటే ఇలా ఒకళ్ళు పప్పెట్ అయిందంటే ఒకప్పుడు కాంగ్రెస్ చేయలేదా అని వీళ్ళు అంటారు. కాంగ్రెస్ చేసింది కాబట్టి దానికి శిక్ష వేశారు, జనం అయిపోయింది. అయినా కూడా మళ్ళీ అదే పనులు మీరు మోడీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామా? మోడీ ఏదో దేశ నాయకుడు, ఆయన అద్భుతంగా చేసేస్తాడు, పరిపాలిస్తాడు, రాజకీయాలను ఒక మలుపు తిప్పుతాడు అనుకుంటున్నప్పుడు మీరు మళ్ళీ పాత ఉదాహరణలే చెప్పుకుంటూ పోతే వాళ్ళు అలా చేశారు తప్పేమిటి అన్నప్పుడు వీళ్ళు ఇలా చేసినా తప్పు లేదు అన్నటువంటి ఒక దురభిప్రాయం జనంలో పోయే అవకాశం ఉంది. ఇక గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ కోసం దేశం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడి కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్పై HM టీవీ ఎక్స్క్లూజివ్గా నాన్ స్టాప్ కవరేజ్ అందిస్తుంది. గుజరాత్లో పోలింగ్ ట్రెండ్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, చెప్పండి మదర్, అక్కడ ఎట్లా ఉంది ఓటింగ్ సరళి పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 50% పైగా పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్లో 5 గంటల వరకు ఎవరైతే లైన్లో వేచి ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసుకునేందుకు అవకాశాన్ని కల్పించే వెసులుబాటును కల్పించేందుకు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు పూర్తి స్థాయిగా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ చూస్తే మొత్తంగా 68 ఈవీఎంలు కొంత సాంకేతిక లోపం కారణంగా వల్ల ఎన్నికలు అనేది కూడా కొంచెం నెమ్మదిగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సిటీ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే అన్ని ఏరియాల్లో కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 2వ దఫా ఎన్నికల్లో భాగంగా 1700 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా వెబ్ కాస్టింగ్ను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా వీవీప్యాట్ మిషన్లను ఏర్పాటు చేసి ఓటు ఎవరికి వేశారు అనే క్లారిటీ కూడా ఇచ్చే పరిస్థితిని కూడా కల్పించారు. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు 2వ దఫా ఎన్నికల మొత్తంగా కూడా అర్బన్ ఏరియాస్ ఓటింగ్ అనేది కూడా అర్బన్ ఓటర్ల ప్రాధాన్యత అనేది కూడా ఎక్కువగా ఉంది. మొత్తంగా ఈ అర్బన్ ఓటింగ్లో బీజేపీకి అధిక మద్దతు అనేది కూడా గడిచిన ఎన్నికల్లో సంపాదించింది. కానీ ఈసారి మాత్రం అందుకు కొంత తేడా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే హార్దిక్ పటేల్ అలాగే జిగ్నేష్ మేవానీ, అల్పేష్ కుమార్
కుమార్ ఠాకూర్ వంటి యువ నేతలు అలాగే రాహుల్ గాంధీ కీలక ప్రచారం కూడా దీనికి కొంత మార్పులో కారణానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తి స్థాయిలో గుజరాత్లో బీజేపీని గెలిపించుకునేందుకు పూర్తి స్థాయిలో తన వంతుగా ఎక్కువ రోజులు ఇక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అమిత్ షా కావచ్చు, మిగతా పార్టీ కీలక నేతలందరూ కూడా ఇక్కడే తిష్టవేసి మరి బీజేపీకి ప్రచారం చేశారు. మొత్తంగా హిందుత్వ ఎజెండా లక్ష్యంగా కూడా హిందుత్వ ఎజెండానే ప్రధానంగా ఇక్కడ ఓటింగ్ ప్రచారం కూడా సాగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి పైన ఎటువంటి చర్చ అనేది కూడా జరగలేదు. రాహుల్ గాంధీ గుళ్ళకు కూడా సందర్శించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే తన కాంగ్రెస్ పార్టీపై ఉన్న యాంటీ హిందుత్వ ముద్రను చెడవేసుకునేందుకు రాహుల్ గాంధీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నాన్ని బీజేపీ అస్త్రంగా చేసుకొని కూడా విమర్శలు చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు రెండో దశ ఎన్నికలు మొత్తంగా పూర్తయితే 182 స్థానాలకు ఎన్నికలు అనేది కూడా పూర్తవుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా మొదటి దశ అలాగే రెండో దశ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత వెలువడే దాగర్ గారు మీరు చెప్పండి. నాకు తెలిసి గతంలో ఎప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ గుళ్ళో తిరిగిన పరిస్థితి కూడా లేదు. కానీ ఈసారి ఎక్కడ అంటే ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక గుడికి వెళ్ళడం ఇవన్నీ చూసి అంటే హిందువుల ఓట్లు ఎంత ముఖ్యమో ఏంటి అనేది ఈసారి తెలిసింది అనుకోవచ్చా? ఒకటి, హిందూ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీని చిత్రీకరించడం ఈ 3.5 సంవత్సరాల కాలంలో రాజ్యాంగబద్ధంగా సెక్యులర్ స్టేట్కున్న అంశాలను మాట్లాడడం వల్ల హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇంతకంటే ముందు చార్ధామ్ యాత్రకు పోయిన పరిస్థితి ఉన్నది. హనుమాన్ టెంపుల్కి మన రామాలయం దగ్గర ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నదో అక్కడ కూడా పోవడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హిందూ దేవాలయాలకు పోవడం ఏంటి అని ప్రశ్నించే స్థితికి వచ్చింది. అంటే మత స్వేచ్ఛను కాస్త కేవలం అది బీజేపీకి మాత్రమే పరిమితమైన అంశంగా మార్చుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయినని అనుకోవడం వల్లనే మేము హిందూ వ్యతిరేకులం కాదనే ఉద్దేశంతోనే ఈరోజు అటు పోయినాం తప్పితే ఏ రోజు ఇప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం లేదంటే మోతిలాల్ నెహ్రూ కుటుంబం హిందూ వ్యతిరేక కుటుంబం అని చిత్రీకరించే కుట్ర ఎందుకు జరిగింది? ఇలా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అంటే జమ్మూలోని పండిట్ల కుటుంబం నుంచి కాశ్మీర్ పండిట్లను పూర్తిగా క్రిస్టియన్ ఫ్యామిలీ అని ఒకసారి, ముస్లిం అప్పీజ్మెంట్ అని ఒకసారి, అంటే అసలు మత ప్రసక్తి లేకుండానే రాజ్యం నడవాల్సిన స్థితిలో మతంతో ముడివడి ఉండే రాజ్యం. టెంపుల్ వెళ్ళినప్పుడు మీ నాయకుడు ఏదో దానిపైన ఏది మన డిక్లరేషన్ కూడా సైన్ చేశాడు కదా, దాంట్లో చేసిండని ఎవరు దాన్ని రాసింది ఎవరు? రాసిన వ్యక్తి మీద చర్యలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నాన్ హిందూ దాంట్లో రాసిన వాళ్ళను అహ్మద్ పటేల్ రాసిన కాలంలోనే తనను కూడా రాసిండ్రు. కానీ గుజరాత్లోనే నాన్ హిందూ రిజిస్ట్రేషన్ ఎందుకుందో నాకు అర్థం కాదు. డిమాండ్ చేస్తున్నారు, ప్రకటించమని అడుగుతున్నారు కదా. అది 20 సంవత్సరాల్లో డెఫినెట్గా ఎందుకు ప్రకటించడానికి సమస్య కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన మోడీ అడిగిండానో లేకపోతే ఎల్లయ్య అడిగిండానో పుల్లయ్య అడిగిండానో హిందూ మతం నేనని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలకు చెప్తారు, ప్రజలకు చెప్పిండ్రు కూడా. ఇప్పుడు ఆయన పేరేంది, మా అయ్యర్ గారు చేసిన కామెంట్ మీద కూడా ఇమ్మీడియట్గా రిజాల్వ్ ఎమ్మటే వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. నీచ్ అనే పదం అసలు ఆడ అన్నది ఏంటిది? ఉచ్చ నీచాలు మరిచి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ మీద అబాండాలు వేసే కుట్రకు తెరలేపడం అనేది ఇంతకైనా నీచమైన వ్యవస్థ ఇంకొకటి ఉండదు అని చెప్పి సోమనాథ్ టెంపుల్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ కడుతుంటే జవహర్లాల్ నెహ్రూ వద్దని వారించినట్ట కాదు. అక్కడ ఏంటి, రాజ్యం ఎప్పుడు కూడా మతాలను ప్రోత్సహించినట్టుగా ఉండొద్దు, కానీ నువ్వు కట్టే వాళ్ళకు సహకరించే ప్రయత్నం చేయగానే మీరే ముందటుండడం వల్ల మీరు ఈ దేశానికి ఆ రోజు ఉప ప్రధానిగా తర్వాత హోంశాఖ మంత్రిగా ఉండి రాజ్యాల విలీనానికి ఒక గొప్ప నాయకునిగా ఎదిగిన రోజులవి. కాబట్టి మనం హిందుత్వానికో ముస్లింకో క్రిస్టియన్కో మనం పరిమితమై ఉండొద్దని చెప్పిన దాన్ని మీ తాత అడ్డుకున్నాడని ఒక దిగజారుడు ప్రకటన చేయడం వల్ల అయ్యర్ గారు అట్లా మాట్లాడడం జరిగింది. అయినా సరే మీరు మాట్లాడుతున్నారని ప్రజలందరూ కూడా దీన్ని ఒక బీసీ చేయబట్టి నీచ్ ప్రధాని నీచ్ ఆద్మీ అన్నాడని చెప్పేసి అన్నారని వాళ్ళ మనోభావాలు దెబ్బతినొద్దని వెంటనే మేము వాళ్ళను ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవి గుజరాత్ క్షేత్రంలో పాకిస్తాన్కు సంబంధించిన చర్చలు లేదంటే సోమనాథ్కు సంబంధించిన చర్చలు తెచ్చిపెట్టడమా? గుజరాత్ వికాస్ అన్నారు. గుజరాత్ వికాస్ మీద మీరు ఏం చేసిండ్రు? 30 కోట్ల ఉన్న అప్పును 1 లక్ష కోట్లు చేసి ఎవరికి పెట్టిండ్రు మోడీ గారు అని అంటే ఆయన సమాధానం లేదు. ఇగో ఇవి సోమనాథ్ టెంపుల్లో నువ్వు ఉన్నాడు, నువ్వు ఇటలీ ఆమెకు పుట్టినవు, లేదంటే నువ్వు బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ నేషనలిస్టు అని చెప్పి ఇవి ప్రూవ్ చేసే పనిలో 100 మాగదులంతా ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి కానీ వీళ్ళంతా. అలాంటి క్రమంలో వచ్చిన చర్చలు అవి. నారాయణ గారు, ఈరోజు మనం చూస్తే ఈ గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రీజనల్ పార్టీ నాయకులు కూడా ఇంతగానో విమర్శించుకోలేదు. నాకు తెలిసి ఈరోజు 2 జాతీయ స్థాయి పార్టీ నాయకులు, ఇంత పెద్ద నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ మధ్యకాలం చూస్తుంటే ఇట్లా మోడీ కూడా కొంత ఫ్రస్ట్రేషన్ కూడా లోనైనట్లు మనకు అనిపిస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? మోడీ కూడా అంటే ఏంటి? మోడీ ప్రారంభించిందే
బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన రాజకీయాలు స్టార్ట్ చేసినాక ఆయన మోడీ కూడా అనబాకండి, ఆయన ప్రథమ ముద్ద ఆయనే. రెండవది ఒక దేవుణ్ణి ముక్కోవడం, మతం ప్రేమించడం, కులాన్ని ప్రేమించడం నేనే వ్యతిరేకం కాను. కానీ కులతత్వం, మతత్వం అది నెత్తికెక్కించుకొని అది హింసించేటువంటి పద్ధతి మాత్రం తప్పని చెప్తున్నాం. గుడికి పోయితే మాత్రం కొంపలే మునిగిపోయేది లేదు. ఎవరు గుడికి పోయినా పోవచ్చు, వాళ్ళు ఇష్టం. అది ఓట్లకు పోవచ్చు, భక్తి కోసం పోవచ్చు, దాన్ని నేను పట్టించుకోవడం లేదు. హిందుత్వాన్ని ఉపయోగించుకోవడం అనేది ఒక నిర్ణయం చర్య ఒకటి. రెండవది నీతి నియమం ఉండాలి కదండి రాజకీయాలలో. ఇప్పుడు మణిశంకరయ్య అన్నాడు నీచాద్మి అన్నాడు, అది కరెక్ట్ కదని చెప్పారు. ఆయన నీచాద్మి అని మోడీని అన్నాడు కానీ గుజరాత్ ప్రజానికి అన్నాడా? కానీ మోడీ ఏం చేశాడు, దాన్ని చూసేసి గుజరాత్ ప్రజలు నిజత్వం అని చెప్పాడని చెప్పేసి ఆ ప్రకారం ఆయన మిస్ఇంటర్ప్రిట్ చేసి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు మిస్ఇంటర్ప్రిట్ చేసి ఆయన వ్యక్తిగత విమర్శను తీసుకెళ్లి గుజరాత్ ప్రజానికి ఆపాదించి మీరందరినీ మిమ్మల్ని అందరూ నిలుచున్నారని చెప్పేసి అని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత ఘోరం అయినా సరే ఆ మాట్లాడడం తప్పు. అయితే రెండవది మన్మోహన్ సింగ్ తో పాటు ఇంకా 2-3 కలిసి ఒక పార్టీలో కలిస్తే పాకిస్తాన్ నుంచి వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పేసి చంపడానికి ప్రయత్నిస్తారని చెప్పమంటే ఇది నేను రెండుగా అడుగుతున్నా. నిజంగా వాళ్ళు ఆ పనిచేసి ఉంటే కేంద్ర మంత్రిగా మీ దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మిలిటరీ ఉంది, స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరందరూ దాన్ని ప్రూవ్ చేస్తే మన్మోహన్ సింగ్ అరెస్ట్ చేయండి. లేదా మన్మోహన్ సింగ్ అరెస్ట్ చేయడం మీ శక్తి లేకుండా, ఆధారం లేకుండా పోతే మీరు క్షమాపణ చెప్పండి. అంత పెద్ద ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఈ విధంగా భారతదేశం ద్రోహిగా చిత్రీకరించారంటే మరి మన్మోహన్ సింగ్ తప్పు చేసి ఉంటే మన్మోహన్ సింగ్ మీద యాక్షన్ తీసుకోండి మీ ధైర్యం ఉంటే. లేదా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఈ రెండు ఏదో చేయకుండా పోతే ఇది మోడీ గారి ప్రధానమంత్రికి దానికంటే కరకపు సింహాసనం సునకం కోసం పెట్టడం తప్ప ఇంకోటి కార్యం కాదు. మూడవది 22 ఏళ్ళకి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించాం, గుజరాత్ మోడల్ భారతదేశం ఎంతో ఒత్తిడి తీసుకొస్తా అంటున్నాడు. మరి ఈరోజు వేస్ట్ మెజారిటీ యూత్, అత్యధిక యువకులంతా వచ్చి మా ఉద్యోగాలు ఏంటి, మా సంగతి ఏంటి అడుగుతున్నారు. మరి 22 ఏళ్ళగా మీరు అభివృద్ధి చేసి ఉంటే, గుజరాత్ నమూనా భారతదేశం మొత్తం పరిపాలించాలని ప్రయత్నం మీకు ఉంటే ఎందుకు చేయలేకుండా పోయారు? ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ గుజరాత్ లో జనంతో వచ్చి మాకు ఉద్యోగాలు ఏమైనా ఎందుకు అడుగుతున్నారు? న్యాయం చేయమని ఎందుకు అడుగుతున్నారు? ఒకటి. తర్వాత మీరు ఇప్పుడు బ్యాంకులో మనం నమ్మి డబ్బులు పెట్టుకుంటాం, ఇప్పుడు అది హక్కు, బ్యాంకులో డబ్బులు ఉంటే మాకు హక్కు అనుకుంటాం. ఇప్పుడు కొత్తగా చట్టం వస్తా ఉంది, FDR చట్టం. బ్యాంకులో డిపాజిట్ పెట్టుకున్నా కూడా బ్యాంక్ దివాళీ చేసి మీకు డబ్బులు చేయాలని చెప్పేసి ఎగరాం పెడతా ఉన్నారు. అంటే బ్యాంకుల్లో కూడా దాచుకోవడానికి వీలు లేకుండా ప్రజానికి అన్ని అగమ్యంగా చేసి ఆ సేవింగ్స్ మొత్తం కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకవైపునేమో మీరే ధన్ యోజన అనే పేరుతోటి అకౌంట్ ఓపెన్ చేయమన్నారు, డిమాన్స్ట్రేషన్ ప్రకటించి డబ్బులు మొత్తం బ్యాంక్ వేయమని చెప్పారు. ఇప్పుడు బ్యాంక్ వేసిన డబ్బులకి మీకు జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ లేదని చెప్పేసి అని కొత్త చట్టం చేస్తున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి ఇది ప్రజానికాన్ని మోసం చేసి కార్పొరేట్ శక్తుల్ని అదాని అంబానీ అంటే వాళ్ళు గూడిగా చేయడం తప్ప ఇంకోటి ఖాళీ ఎక్కాలని చెప్పేసి స్పష్టంగా అర్థం అవుతుంది. బ్లాక్ మెయిల్ దాడి అన్నారు, ఎంతమంది బ్లాక్ మెయిల్ మీద దాడి చేశారు? మీరు బ్లాక్ మెయిల్ వైట్ మనీ చేశారు, జిఎస్టీని ప్రకటించారు. జిఎస్టీ వల్ల ఏమొచ్చింది? 33% ఉన్నటువంటి ప్యాకేజ్ ఉన్న వాళ్ళని 25% తగ్గించారు, కార్పొరేట్ సెక్టార్స్ ని 0% ఉన్న 22% తీసుకెళ్లి పెట్టారు. కానీ జిఎస్టీలో మీరు ఫౌల్ గేమే, డిమాన్స్ట్రేషన్ ఫౌల్ గేమే, ఇప్పుడు FDR పెట్టడం ప్రజానికాన్ని మోసం చేయడమే. ఇవన్నీ కూడా భారతదేశ ప్రజానికాన్ని హతరాకుతం చేయడానికి ఉపయోగపడే ప్రకటన సాగిస్తున్నప్పుడు దీని సరైన గుణపాఠం గుజరాత్ నుంచే ప్రారంభించబడాలా, గుజరాత్ ప్రారంభించమని మేము అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇదే విషయానికి సంబంధించి అంటే ఈరోజు ఇంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వడానికి కారణం ఈ అంశాలన్నీ కూడా వచ్చాయనుకోవచ్చు. అయితే తప్పకుండా రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, సాంఘిక అంశాలు, దళితుల మీద దాడి, మైనార్టీ మీద దాడి, క్రూరమైనటువంటి చర్యలు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం, ఎన్నికల కమిషన్ కూడా నిర్వీర్యం చేయడం, చివరికి జ్యుడిషియల్ మీద పెత్తనం చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ అంశాలని అంగాలు మొత్తం ధ్వంసం చేస్తూ పోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కలిసే వస్తాయి రాజకీయాల్లోకి. యాస్, ఓకే, రైట్ అండి. మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. ఈరోజు మనం రాహుల్ గాంధీని చూసుకుంటే గత ప్రసంగాలు చూసినప్పుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు బోరు కొట్టేది. కానీ ఈ మధ్యలో మన గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ప్రసంగాలు కొంత ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. అంటే ఎట్లా జరిగింది అంటారు? నిజంగా మార్పు వచ్చింది కదా, వచ్చిందంటారా? ఒకటి, ఆయన ఇన్నాళ్ళు బట్టి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సరే, తల్లి అధ్యక్షురాలు కాబట్టి నేనే అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏదైనా ఆ ఉద్యోగం, ఆ పదవి, ఆ కుర్చీ కదా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. అది ఒక కారణం ఉండొచ్చు. సైకలాజికల్గా ఆలోచిస్తే ఆయన ఒక కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మామూలుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ కలిగింది అనుకోవచ్చు. ఆ మధ్యకాలంలో అదేగా జరిగింది. దాంతో
ఎవరు లేదు, ఊరికే నామకే వాస్తే ప్రకటన వెలువట్టడం తరువాయి అప్పుడు ఆ ప్రచార రోజుల్లో. కాబట్టి జనరల్గా వాళ్ళకి అవకాశం ఉంది ఆ కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి కానీ, పద్ధతి మార్చుకోవడానికి కానీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇద్దరికీ చావా రేవా అనేది ఎందుకు అయిపోయినాయంటే వాళ్ళే 22 ఏళ్ళు అధికారంలో ఉండి రావటం ఒకటే కాదు, పోవటం ఏదన్నా పోయే భయం ఒకటి. అక్కడ గుజరాత్ ఎలక్షన్లు, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్లు కావు ఇవి, ఇంకో రాష్ట్రం ఎలక్షన్లు కావు, గుజరాత్ సాక్షాత్. అక్కడ పార్టీ అధ్యక్షుడు అక్కడ వాడే, భారత ప్రధానమంత్రి అక్కడ వాడే. కాబట్టి పైగా ఆయన సొంత స్టేటు, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలించి దాని ఒక రంగు రూపు విలాసం తీసుకొచ్చిన వ్యవహారం అంతా ఆయనకు ఉంది, ఆ క్రెడిట్ అంతా కూడా. గుజరాత్ నవనిర్మాణ గుజరాత్ ప్రజలే సారథిగా ఆయన చెప్పుకుంటారు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ ఏదన్నా కొద్దిగా ఇప్పుడు చూడండి లాస్ట్ ఎలక్షన్స్కి వీళ్ళకి 11% దాదాపు తేడా ఉంది కాంగ్రెస్కి బీజేపీకి. సీట్ల సంఖ్య అయితే చెప్పక్కర 115, 69 ఎంతో ఉంది అవి, అంటే చాలా తేడా ఉంది. ఆ తేడా చూసుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మీరు పుంజుకుంటూ వచ్చినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి లెక్కల ప్రకారం కానీ, సర్వేల ప్రకారం కానీ, లేకపోతే వస్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం ఆ 115ని ఏ మేరకు తగ్గించగలదు అనే దాన్ని బట్టి విజయ అవకాశాలు ఉంటాయి. పెరగటం మాలం పెరుగుతుంది 69 నుంచి న్యాచురల్గా. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, రాహుల్ గాంధీ ప్రచారం ఉంది, తర్వాత మోడీ గారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితం ఎట్టగో గుజరాత్ ఎలక్షన్ మీద పడుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఇది ఏ మేరకు పెరగలదు దాన్ని బట్టి అల్టిమేట్గా పెరగడం ఒకటే కాదు, విజయం సాధించడం కూడా అల్టిమేట్గా ముఖ్యం కదా. అది ఆ లెవెల్కి కనుక పోతుందా, ఒక చోట ఆగిపోతుందా అనే దాన్ని బట్టి ఉంటుంది. సరే, మనం ఇవన్నీ కూడా ఏంటంటే మాట్లాడడం కాస్త తొందరపడేది, ఎందుకంటే ఇంకొక కాసేపట్లోనేమో ఎగ్జిట్ పోల్ వస్తుంది, ఒక రోజు ఆగితేనేమో అసలు రిజల్టే వచ్చేస్తుంది. కాబట్టి వెయిట్ చేయడం మంచిది. కానీ ఈ ప్రచారం జరిగిన తీరుని మాత్రం మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ అధికారంలో అనుభవం ఉందండి. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించింది, అట్నే వీళ్ళు మోడీ గారు కూడా పరిపాలిస్తున్న పార్టీ. వీళ్ళిద్దరూ కాస్తంత బాధ్యతను మరిచి కాస్త బాధ్యతారహిత్యంగా ప్రచారం సాగిందా, దాంట్లో ఎవరు ఎక్కువ తిన్నారో ఎవరు తక్కువ తిన్నారో అనేది కొద్దిగా తేడా తప్పిస్తే ఇద్దరు తినాల్సిన తిన్నారు. లెక్క పెట్టడానికి మనం దగ్గర మనకేం కాటా లేదు, కానీ ఇద్దరిది బాధ్యత ఉంది. అయితే ఏంటంటే ప్రధానమంత్రిగా లేదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిగా మోడీ మీద ఇంకొస్తే ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఏది పద్ధతిగా ప్రచారాన్ని సాగించడం. దురదృష్టం ఏంటంటే ఆయన కూడా జాతీయ మీడియా దృష్టిని తప్పించుకోలేకపోయినాడు, విమర్శలు ఆయన మీద కూడా వచ్చినాయి, ఇలా మాట్లాడి ఉండకూడదని. ఇప్పుడు కనుక మనం ఈ నీచ్ అనే పదం గురించి మీరు చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి పదాలను కూడా జనం పట్టించుకున్నారు. జనం పట్టించుకోవడమే కాదు, పార్టీలు కూడా పట్టించుకుంటున్నాయి. ఇలా మాట్లాడటం వల్ల మనకే అపకారం అని చెప్పి వాళ్ళు గ్రహించారు. వెంటనే దాని మీద చర్య తీసుకునే పరిస్థితికి పోయినారంటే ఇది కొంత ఉంది. కానీ నోరు జారిన తర్వాత తీసుకునే చర్యలు అయిపోయినాయి, కానీ నోరు జారకుండా ఏం చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఇంతవరకు. గుజరాత్ ఎన్నికలు దేశ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో ఏమో, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఒకవేళ బీజేపీ గెలిస్తే ఎలా ఉంటుంది, కాంగ్రెస్ గెలిస్తే ఎలా ఉంటుంది? ఒకటి, అసలు ఎక్కడో చోట సూర్యుని కాంతి చంద్రుడి మీద పడి అది స్వయం ప్రకాశం లేదు చంద్రుడికి. ఎటగో సూర్యుడి కాంతే పడాలి, పడ్డప్పుడే కదా మనకు వెలుగు వచ్చేది. ఆ విధంగా ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్ల ప్రభావం అనేది ఎక్కడ వస్తుందంటే, అసలు ఇవన్నీ వదిలిపెట్టండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసలు భారతీయ జనతా పార్టీలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక శక్తి కానీ పార్టీని మించి వ్యవస్థను మించి ఎదుగుతున్నాడు అనే అనుమానం వచ్చినప్పుడు అసలు ముందు భయపడేది పార్టీ వాళ్ళే. విభీషణతోటే పెద్ద ముప్పు. ఎదురుగా వచ్చి యుద్ధం చేసేవాడితే ఎంతసేపు అని చేయొచ్చు, చాటు నుంచి మాట నుంచి పోటు పొడిచేవాడిని కాస్త జాగ్రత్తగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మోడీ గారి వ్యవహార శైలి, అమిత్ షా గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే, వాళ్ళు నిజమే కరెక్ట్గా వాళ్ళు వ్యవహార దర్శకులు అనిపించుకున్నారు, తిరుగులేని నాయకులు అనిపించుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీని అంతా వాళ్ళ గుప్పెట్లో తీస్తున్నారు, అంతా అయింది. ఆ గుప్పెట్లో తీసుకునే కార్యక్రమంలోనే ఒక సీనియర్లు ఇంకా మదనపడే పరిస్థితి అక్కడ కూడా. ఇక్కడ కాంగ్రెస్లో ఇన్నాళ్ళ బట్టి మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో ఒక కుటుంబమే పరిపాలిస్తుంది, అక్కడ కుటుంబం కాకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగంటే మనుషులే వాళ్ళిద్దరు. వాళ్ళని సపరేట్గా చేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. అదొక చిన్న కుటుంబం అనుకుంటారు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధమైన కుటుంబం కాదు కదా. వీళ్ళు ఎదుగుతున్నారు, ఈ వీళ్ళ ప్రాబల్యం పలుకుబడి పెరుగుతోంది అనుకున్నప్పుడు న్యాచురల్గా పార్టీలోనే కొంత ఉంటుంది. కాబట్టి తెలంగాణను ఆంధ్ర ఏం జరుగుతుందని చూసి ఈయనకి ఏదైనా కాస్త స్పీడ్ బ్రేకర్ పడితే కాస్త తగ్గిస్తాడేమో స్పీడు, ఆ జోరు తగ్గడం వల్ల మన మీద కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుందని వీళ్ళు అనుకున్నట్టే ఆ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటారు. ఈరోజు తెలంగాణలో సొంతంగా
మనం సొంతంగా ఎదగాలి, సొంతంగా అధికారాన్ని ఫామ్ చేయాలనే ఒక ఆలోచనలో బీజేపీ ఉంది కదా. ఒకవేళ అక్కడ ఓడిపోతే ఇప్పుడు ఎలాంటి ప్రభావం ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ఇనీషియల్ అంటారు సార్, హెకప్స్ అలాంటివండి. గుజరాత్ పోయింది అనుకోవడం, నాకు తెలియదు అది ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ గుజరాత్లో ఏదన్నా ఒక వ్యతిరేకత వచ్చి ఏదన్నా బీజేపీకి జరిగిందనుకోండి, అది కొన్నాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ గుజరాత్ సొంత రాష్ట్రంలో పోయింది, ఇక్కడ వచ్చి మీరేం ఉద్ధరిస్తారని చెప్పి ఆ రకమైన విమర్శలు అవుతాయి. కానీ ఎట్ ది సేమ్ టైం 2019 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఉంటుంది. అసలు ఏమి ఉండదు ప్రభావం చెప్పట్ల. ఆ ప్రభావం ఎంత వరకు ఉంటుంది, 2019 దాకా ఉంటుందా, లేకపోతే ఒక నెల రోజులు మాట్లాడుకొని వదిలిపెట్టేది అవుతుందా, లేకపోతే 2019 నాటికి ఇక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఏ మేరకు పెరుగుతుంది, ఇవన్నీ చాలా ఉంటాయండి. ఈ ఒక్క గుజరాత్ ఎలక్షన్ బట్టే మొత్తం అంతా కూడా మారిపోతుంది. నాయకర్ గారు, ఈరోజు మీరు గుజరాత్లో అంటే గెలవాలనే ఒక ఉద్దేశంతో అంటే అమలు కానీ హామీలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా పటేల్ సంబంధించి కూడా రిజర్వేషన్ మేము దాన్ని అమలు చేస్తామనే ఆలోచనలో మీరు చెప్పినట్టున్నారు. అంటే ఎలా సాధ్యమవుతుంది అంటే అక్కడ రిజర్వేషన్ల హామీ కంటే కూడా మోడీని ఎదుర్కోవడానికి ఉన్న శక్తులన్నీ, సామాజిక శక్తులన్నీ, ఇప్పుడు అల్పేష్ కానీ, జిగ్నేష్ కానీ, తర్వాత హార్దిక్ పటేల్ కానీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే అన్ని వర్గాలను మోడీ గారు మోసం చేయడమే దీనికి ప్రధానమైన కారణం. కాబట్టి నాకున్న అంచనా ఏంటంటే మోడీకి వ్యతిరేకంగానా మోడీకి అనుకూలంగానా రేపు ఎన్నిక అనేది చూడాలి. మోడీ మాత్రమే అక్కడ టార్గెట్గా ఉన్నాడు తప్పితే బీజేపీ అమిత్ షా కంటే కూడా మోడీ. ఇప్పుడు అక్కడ గుజరాత్లో ఏదైతే పోలింగ్ ఉందో దానికి మొత్తం ఇప్పుడే ముగిసింది. మరి కాసేపట్లో HMTV ఎగ్జిట్ పోల్కి సంబంధించి మరి కాసేపట్లో ప్రసారం చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలింగ్ అంతా కూడా ముగిసింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఎవరిపై మొగ్గు చూపుతున్నారు, అక్కడ గుజరాత్ ప్రజలు ఏంది అనేది మాత్రం HMTV ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతుంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ చర్చ కంటిన్యూ చేద్దాం.